కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం ఆండాల్ దివ్య తిరువడిహలే శరణం. ఈ గోపికలంతా కూడా ఆ శ్రీకృష్ణుని మేల్కొల్పి సింహాసనం దగ్గరికి రమ్మని, సింహాసనంలో కూర్చోమని, అదిగోండి వస్తున్నటువంటి పాదాలు కందిపోయాయేమోనని చెప్పి మంగళం పాడి, ఇలాగా ఆ భగవంతుడు అడిగాడు, మీరు మంగళం పాడడానికి వచ్చారా లేకపోతే పరై అనేటువంటి వాయిద్య విశేషం కావాలా అని చెప్పి ఆ కృష్ణ పరమాత్మ అడగడం చేత, అయ్యా నాకు పరయ వద్దు ఏమొద్దు, నీకు మంగళం పాడడానికే, కేవలం నీ కోసమే, నీ యొక్క ఆనందం కోసమే మేము వచ్చామని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మరి ఆ భగవంతుడు వీళ్ళని పరీక్ష పెట్టడానికి నిలకడ లేకుండా సైలెంట్గా కూర్చొని ఉన్నాడు. ఏమని, వీళ్ళు పరయ కోసం వచ్చారా లేదా మంగళం పాడడానికి వచ్చారా అని తెలుసుకుందామని. నిన్నటి పాసురంలో మొన్నటి పాసురంలో వాళ్ళకి కొన్ని పరికరాలు కావాలని చెప్పేసి ఆ పరికరాలను అడగడం, అట్లాగే మాకు కొన్ని సన్మానాలు జరగాలి, ఏంటి నీతో కూడి మేమందరం కూడా పాయసాన్నాన్ని తినాలి అని చెప్పేసి మొన్నటి పాసురంలో, ఎందుకంటే నిన్నటి పాసురంలో ఆ భగవంతుడే మాకు కావాలి, నువ్వే మాకు కావాలని చెప్పేసి అడగడం జరుగుతుంది. అట్లాగా ఈ రోజుటి పాసురంలో అమ్మ ఇలా ప్రారంభం చేసింది. సిద్ధం సిరుగాలే వందు, అదిగోండి బాగా తెల్లవారక ముందే నీ ఉన్న చోటు మేమంతా కూడా కలిసి వచ్చాము నిన్ను చూడడానికి. అంటే ఇంకా తెల్లవారుజామున కాలేదు. ఈరోజు కూడా మనం అలానే పొద్దున్నే అన్ని రోజుల కన్నా ఈరోజు 4:30కే ఈ ఉత్సవాన్ని చేసుకున్నాం. అంటే ఏంటంటే అర్థం, భగవంతుడు కూడా లేవని సమయానికి బ్రాహ్మీ ముహూర్తానికి వచ్చి నిన్ను సేవించుకోవడానికి నువ్వు ఉండే చోటుకు వచ్చాం. వద్దన్నే సేవిత్తు నిన్ను సేవించుకోవడానికి పొత్తామరయడియే పోతుం, అదిగోండి నీ బంగారు తామరలంటే పాదములకు మంగళాశాసనం చేసినాము. ఎప్పుడు చేసాము, అదిగోండి 24వ పాసురంలో, అదిగోండి అన్ని ఉలగమలందా జడిపోతి అనుకుంటూ మంచిగా పాదాలను అట్లాగే హస్తాలను భగవంతుడి యొక్క దివ్య ఆ యొక్క ఆభరణాలను అన్నిటినీ కూడా కూడి మనము మంగళం పాడాము. ఎలాగైతే చేసినామో పొరులకేలా ఎందుకు చేసినామో అర్థం చెబుతున్నాం వినండి స్వామి అని అంటున్నారు అక్కడ ఉన్నటువంటి గోపికలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, ఆ శ్రీకృష్ణ పరమాత్మ అడిగాడు, మీరు ఎందుకు వచ్చారు నా దగ్గరికి అని చెప్పి. అప్పుడు ఇదిగోటి ఇలా చెప్తున్నారు, పెత్తమే తుండం కులత్తల్ పిరందు, పశువులను మేపి జీవించేటువంటి గోపికల యొక్క వంశమును జన్మించినావు నీవు. కుత్తేవల్ ఎంగలై కొల్లామల్ పోగాదు, నీ అంతరంగ కైంకర్యంలో మమ్మల్ని పరిగ్రహించాలి స్వామి అని కోరుతున్నారు అన్నమాట అక్కడ ఉన్నటువంటి గోపికలు. ఇద్దై పరిగొల్వా నన్నునా గోవింద, మేము ఈనాడు పరి అనేటువంటి దానిని తీసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళము. మంగళం పాడాము, కానీ నిన్ను పొందడానికి మాకు పరైనటువంటి వాయిద్య విశేషం ఖచ్చితంగా కావాలి. అది పొందడానికి నీ దగ్గరికి వచ్చాము స్వామి ఓ గోవింద అని చెప్పారనమాట. ఎత్తైక్కుం ఏడేర్ పిరవిక్కుం ముందన్నోడుతోమే యావో ఉణక్కే నామా చేవం, ఏనాటికి కూడా 7 జన్మలకు కూడా నీతోనే బంధుత్వం కలిగిన వాళ్ళం మేమందరం కూడా కావాలి, నీ సొత్తు మేమందరం కావాలి, నీ సొంత వాళ్ళం మేమందరం కావాలి అని చెప్పి మేము నీకు ఎప్పుడు కూడా దాస్యం చేయాలి స్వామి, నీకు మంచి సేవలు మేమందరం కూడా చేసుకోవాలి అని మేమందరం కూడా కోరుకుంటున్నాము. మత్తేనంగా మంగళమాతే, మాకు కలిగే ఇతర కోరికలను వాంఛలను పోగొట్టు కృప చెయ్యి స్వామి, నీకై మేము ఎప్పటికీ కూడా ఉండేలాగా. మాకు ఇతరత్ర ఏమైనా కోరికలు ఉంటే అవన్నీ కూడా మా దగ్గర నుంచి తొలగించు స్వామి, ఎప్పుడు కూడా నీ అందే మేము ఉండాలి, నీ పాదాల దగ్గరే మేము ఉండాలి, మమ్మల్ని అలాగా అనుగ్రహించు స్వామి అని చెప్పి ఈ రోజుటి పాసురం ద్వారా అమ్మ ఆ శ్రీకృష్ణ పరమాత్మకు ప్రార్థిస్తుంది. అది సిద్ధం శ్రీగాలే అనేటువంటి పాసురం. ఈరోజు రంగక్కడల్ని కూడా మనము పాసురాన్ని చక్కగా హారతినిచ్చుకున్నాం. ఎందుకంటే ఈరోజే కళ్యాణం కాబట్టి ఇక వ్రత సమాప్తి ఈ రోజుకి అయిపోతుందన్నమాట. అయితే అమ్మ ఈ విధంగా గోదాదేవి ఆనాడు గోపికలు ఆచరించినటువంటి వ్రతమును అనుసరించి తాను కూడా వ్రతాన్ని చేసి అదిగోండి వ్రత ఫలాన్ని పొందింది. ఆనాడు
గోపికలు శ్రీకృష్ణ సమాగమనం పొందేటట్లుగా మనం కూడా గోదాదేవి కూడా ఆ రంగనాథుని భర్తగా పొందింది. ఎవరైతే ఆ గోపికలు శ్రీకృష్ణుని ఎలాగైతే పొందారో ఈనాడు గోదాదేవి కూడా చక్కగా ఆ రంగనాథుని పొందేటువంటి శుభదినము అదిగోండి ఇదే. అది భోగ్యంగా ఉండడం చేత దానికి భోగి అని పేరు వచ్చిందనమాట. అలాగా శ్రీరంగం నుండి ఆ రంగనాథుడు వ్రత సమాప్తి సమయానికి తన అంతరాంగ భక్తులను పంపించి ఆ ఆండాలమ్మను తీసుకురమ్మని పిలిచారనమాట, పంపించారనమాట. శ్రీ విల్లిపుత్తూరు నుండి ఆండాలమ్మను తీసుకొని వచ్చారు. శ్రీ రంగనాథుడు అందరి సమక్షంలో శ్రీ గోదాదేవికి తనలో చేర్చుకున్నాడు. ఎలాగైతే మనకి కృష్ణ పరమాత్మ మాటిచ్చాడో అలాగా ఈ యొక్క వ్రత సమాప్తి అయిపోయేసరికి ఇదిగోండి ఈరోజు ఆ అండాలమ్మను విల్లిపుత్తూరు నుండి తీసుకొని వెళ్ళి ఆ రంగనాథుడి క్షేత్రంలో ఆ రంగనాథుల్లో చేర్చుకున్నాడు అనమాట. అలా అమ్మ రంగనాథుడిని పొందింది. గోదా రంగనాథుల కళ్యాణము దినమునకు భోగి అనేటువంటి నామము అందుకే వచ్చిందనమాట. ఈరోజు భోగి అంటాం కదా, ఆ రంగనాథుణ్ణి భోగ్యంగా ఇదిగోండి ఇంతటి చక్కదైనటువంటి వ్రతము చేసి ఆ భగవంతుణ్ణి పొందింది. మనం నిన్న చెప్పుకున్నాం, అర్చామూర్తిగా ఉన్నటువంటి భగవంతుణ్ణి పొందింది. మనుషులకి వివాహం అవుతుంది, కానీ అదిగోండి విగ్రహానికి మనిషికి ఎక్కడైనా వివాహం అవుతుందా? అదిగోండి అది ఆండాల్ తల్లి చూపించింది. అలాగా ఈరోజు భోగి అనేటువంటి పదము అలాగా వచ్చిందనమాట. భోగం అనగా పరమాత్మ యొక్క అనుభవం. పరమాత్మ అనుభవాన్ని పొందినటువంటి దినము అగుడ చేత దీనికి భోగి అని చెప్పి అంటారనమాట మన పెద్దలు. ఈనాటి పాశురంలో గోపికల వలె గోదాదేవి వలె పరిపూర్ణమగు భావమందము లేని వారు కూడా ఈ 30 పాసురాలను క్రమం తప్పకుండా చదువు చేత గోపికలు గోదాదేవి పొందినటువంటి ఫలితాన్ని పొందుతారనమాట. ఎవరైతే ఈ 30 పాటలను ఈ యొక్క 30 పాసురాలను చక్కగా శ్రవణం చేస్తారో, చదువుతారో, చదవని వాళ్ళు శ్రవణం చేస్తే చాలు వాళ్ళు గోదాదేవి యొక్క పొందినటువంటి ఫలితము అంతా పొందుతారనమాట. ఈ 30 రోజులు కూడా భగవంతుడి సన్నిధానం యందు ఉండి ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఎలాగైతే ప్రేమిస్తారో అలాగా ప్రేమించిన వాళ్ళు, అది చూసిన వాళ్ళు కూడా అదిగోండి ఆండాల్ తల్లి ఎలాగైతే మంచి ఫలితాన్ని పొందిందో మనమందరం కూడా ఆ ఫలితాన్ని పొందుతాం. వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై, అదిగోండి ఓడలతో నిండినటువంటి క్షీర సముద్రను మధింపజేసి లక్ష్మీదేవిని పొందినటువంటి మాధవుడై వాడిని మనము ఈరోజు ఆరాధన చేద్దాము. తింగల్ తిరుముహత్తు చెయ్యిరయార్ చెన్నిరైంజి, చంద్రుణ్ణి పోలినటువంటి దివ్యముఖ మండలము దివ్యాభరణము కలిగినటువంటి గోపికలు చేరి సేవించారన్నమాట. అంగు అప్పరై గొండు వార్తై, అక్కడ ఆ పరను పొందిన వార్తను అనుపుదువై పైంగవల తందరియర్ పట్టరు విరాన్ కోదె సొన్న, లోకానికి అలంకారమైనటువంటి శ్రీవిల్లి పుత్తూరులో తామర పూసలమాలను దాల్చిన శ్రీ భట్టనాథుల యొక్క గోదాదేవి. ఇక్కడ గోదాదేవి ఎవరు? మనం సంబోధించేటప్పుడు గోదాదేవి ఎవరని సంబోధిస్తాం? విష్ణు చిత్తుని యొక్క పుత్రిక అని చెప్పి సంబోధిస్తాం. ఎలాగంట అదిగోండి ఆ తామర శ్రీవిల్లి పుత్తూరులో ఉన్నటువంటి తామర పూసల గలమాలను దాల్చినటువంటి భట్టనాథుల యొక్క కుమార్తె గోదాదేవి అని చెప్పి ఇక్కడ సంబోధిస్తున్నారు. శంగత్తమిల్మాలై చెప్పినటువంటి ద్రావిడ భాష పాశ్రమును మాల మనము ముందు రోజే చెప్పుకున్నాం. అమ్మ ఏం సమర్పించింది 30 రోజుల్లో? పామాలై పూమాలై. అదిగోండి పాటల ద్వారా ఒక మాలను సమర్పించింది, పూల ద్వారా ఇంకొక మాలను సమర్పించింది. అట్లాగా అదిగోండి చెప్పినటువంటి ద్రావిడ భాషం, ఇది ద్రావిడము తమిళము రెండు కూడా కలిసి ఉంటుందన్నమాట. ఈ పాసురాలు 30 పాసురాలు కూడా ఈ 30 పాసురాలు గల మాలను సమర్పించింది ఆండాల్ తల్లి. 30 తప్పామే 30 పాసురాల వరకు వరస తప్పకుండా ఇంగిప్పరై చెరుప్పార్ చక్కగా గోదాదేవి వలె భావనతో అనుసంధానం చేసిన వారు. గోదాదేవి కూడా అక్కడ ఎదుగోండి నందగోపవనంలో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, అది మునివరుగలు యోగిగలు వాళ్ళందరూ కూడా హరిహరి అనేటువంటి శబ్దం నీకు వినపడలేదా? అదంతా కూడా భావన ద్వారా చేసింది ఆండాల్ తల్లి. అదంతా కూడా అక్కడ జరగలేదు, కానీ మనస్సు ద్వారా మనస్సు ద్వారా మనం పరమాత్మను పొందొచ్చు. భౌతికమైనటువంటి శరీరాన్ని మీరు లోపలికి వెళ్ళి భగవంతుని ముట్టుకుంటారా? ఎవరైనా ముట్టుకుంటారా లోపలికి వెళ్ళి భగవంతుని? ఖచ్చితంగా అయ్యగారులు అడ్డుపడతారు, అయ్యా లోపలికి మీరు రావద్దు. అదే మీరు మనస్సు ద్వారా అయితే ముట్టుకోవడం ఏంటి, కౌలలు ఇచ్చుకోవచ్చు. ఆ నరసింహస్వామి భయం అయితే
కృష్ణుని కూడా గౌరవించుకోవచ్చు. ఆయన చూడాలంటే భయం అయితే ఉంటుంది స్వామిని. అది నృసింహస్వామిని భయం అయితే కృష్ణుని కూడా ముట్టుకోవచ్చు. మనస్సు ద్వారా భగవంతుని పొందొచ్చు. అట్లాగా ఇక్కడ ఆండాళ్ళ తల్లి కూడా ఏం చేసింది, ఈ 30 పాసురాలను 30 పాటల ద్వారా సాక్షాత్తుగా ఆ భగవంతునే పొందింది కదా. అట్లాగా ఎవరైతే ఈ 30 పాటలను భావన ద్వారా రోజు కూడా ఆ 30 పాటలను ఎవరైతే అనుసంధానం చేస్తారో అదిగోండి వాళ్ళకి ఈరు మాల్వరైతో శంగంతిరుహత్తు సెల్వ తిరుమాలాల్, అదిగోండి పెద్ద పర్వత శిఖరాల వంటి భుజములు కలిగినటువంటి ఎర్రని కన్నుల దివ్య ముఖమండలము కలిగినటువంటి ఐశ్వర్యవంతులైనటువంటి శ్రీయపతి యొక్క ఎలా ఉన్నాయంట, ఆ యొక్క స్వామి భుజాలు పెద్ద పర్వతాలు ఎలాగైతే ఎత్తుగా ఉంటాయో అంత ఎత్తుగా ఆ స్వామి యొక్క భుజస్కంధాలు ఉన్నాయంట. ఎర్రని కనులు, ఎర్రగంటే తామర పుష్పము. ఒక తామర పుష్పాన్ని చూస్తే ఎంత ఎర్రగా ప్రకాశం కలుగుతుందో పాటల వర్ణం అంటారు. అలాంటి పాటల వర్ణం కలిగినటువంటి కన్నుల ద్వారా దివ్య ముఖముండను కలిగినటువంటి ఐశ్వర్యవంతుడు. ఇక్కడ ఐశ్వర్యవంతుడు అని ఎలా సంబోధించారంటే ఈ పాసురంలో ముందు చెప్పుకున్నాం. లక్ష్మి ఆ యొక్క మథనం చేస్తే ముందుగా లక్ష్మీ అమ్మవారు వచ్చింది. ఆ లక్ష్మీ అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం పొందినటువంటి స్వామి అని చెప్పాం కదా. అట్లాగా శ్రీయపతి యొక్క ఎంగుం తిరువరుల్ పెద్ద ఇంబురవర్ దివ్య కటాక్షం పొంది అందరూ కూడా ఆనందిస్తారు అని చెప్పి ఈ యొక్క నాటి పాసురంలో ఈ తిరుప్పావి అనుసంధానం కలిగే ఫలితాన్ని చెప్పింది. ఎవరైతే ఈ 30 పాసురాలను పాడుతారో అదిగోండి సాక్షాత్తుగా ఆ నారాయణుడి యొక్క దివ్య అనుగ్రహము ఖచ్చితంగా పొందుతారు, పొంది తీరాల్సిందే. మనమందరం కూడా ఈ 30 రోజులు కూడా ఆ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించాము. పక్కన వాళ్ళ ద్వారా ఆచరింప చేశాం. ఆండాళ్ళ తల్లి కూడా అదే చేసింది. అది ఎలా ఆచరించాము, ప్రతి నిత్యం మేము చెప్తున్నప్పుడు మీరందరూ కూడా అక్కడ అనుకున్నారు నందగోపవనం ఎలా ఉంటుంది మణిమయం అనుకుంటూ రత్నాల చేత మనుల చేత ఉన్నటువంటి నందగోపవనం వెంటనే మనము ఊహించుకున్నాం నందగోపవనము. అదిగోండి అక్కడ ద్వారపాలకులు ఉంటారు, ఆ ద్వారపాలకులకు తలుపులు తీయాలి. ఇదంతా కూడా మనం ఊహించుకొని ఈ 30 పాటలను 30 పాసురాల యొక్క అర్థాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఖచ్చితంగా మీ అందరికీ కూడా అదిగోండి ఆ రంగనాథుడి యొక్క కృప ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకు అంటే అమ్మనే చెప్పింది సాక్షాత్తుగా, ఎవరైతే ఈ 30 పాటలను పాడుతారో, పాడలేని వాళ్ళు వింటారో చాలు, వాళ్ళందరికీ కూడా కంపల్సరిగా ఖచ్చితంగా ఫలితం వస్తుందని. అట్లాగా ఈరోజు పాసురంలో కూడా అమ్మ ఈ 30 పాసురాలను పాడితే చాలు ఆ యొక్క వ్రతం అంతా కూడా ఎలాగైతే గోదాదేవి ఆ యొక్క అనుగ్రహాన్ని పొందిందో మనమందరం కూడా ఆ అనుగ్రహాన్ని పొంది ఇప్పుడు అదిగోండి ఆ ఆండాళ్ళ తల్లికి రంగనాథ స్వామికి వివాహం ఆడు. అదేంటి స్వామి మీరు కృష్ణుడి విగ్రహం పెట్టి రంగనాథుడు అంటారేమిటి అని అంటారు కదా. అదిగోండి మనం మొన్నటి పాసురంలో చెప్పుకున్నాం. మనం ఆండాళ్ళ తల్లి ఆ విష్ణు చిత్తులు వచ్చి అడుగుతారు, నువ్వు ఎవరిని వివాహం చేసుకుంటావు? మనం కూడా అడుగుతాం, మన కూతురు ఆ పెళ్లి సమయానికి వచ్చిన వెంటనే ఎవరిని వివాహం చేసుకుంటావా, అయ్యగారిని చేసుకుంటావా, సాఫ్ట్వేర్ వాడిని చేసుకుంటావా, లేకపోతే వ్యాపారం ఎత్తుని చేసుకుంటావా, ఎవరిని చేసుకుంటావా అని మన పుత్రికను మనం ఎలాగైతే అడుగుతామో అట్లాగా విష్ణు చిత్తులు వెళ్ళి ఆండాళ్ళ తల్లిని అడుగుతారు. అడిగిన వెంటనే నాకు మనుషులు ఎవరు కూడా వద్దు, మరి ఎవరు కావాలి నీకు? నాకు మనుషులు ఎవరు వద్దు, సాక్షాత్తుగా భగవంతుడే కావాలి. సరే ఆ భగవంతుల్లో రాముడిని ఇచ్చి చేయాలా? రాముడు వద్దయ్యా, రాముడు వెంటనే సీతామ్మవారిని అడవిలోకి తీసుకెళ్ళాడు కదా, నన్ను కూడా తీసుకెళ్తాడు, రాముడు వద్దు నాకు అని చెప్పేసి అంట. మనుషులకు పెళ్ళేది, కృష్ణుడు కావాలా? అయ్యో కృష్ణుడిని మేమందరం కూడా ప్రేమిస్తాం, నేను ఒక్కదానే కాదు మీరందరూ కూడా, మగవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా కృష్ణుడిని ప్రేమిస్తారు. అందరూ ప్రేమించేవాడిని నేను ఎందుకు ప్రేమిస్తానయ్యా, నాకు వద్దు. ఇంకో దేవుడు కూడా ఆ మేల్కోట ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, నేను చేసుకోవడం ఆయనను కూడా. బేబీ నాచియార్ అని చెప్పేసి ఒక చిన్న కథ ఉంటుంది. ఆ బేబీ నాచియార్ని చేసుకుంటాడు. అక్కడ ఒక సన్నిధి ఉంటుంది. ఆయన కూడా నాకు వద్దు, మరి ఎవరు కావాలి నీకు? అదిగోండి పెరియ పెరుమాళ్ళు కావాలి. పెరియ అంటే పెద్ద పెరుమాళ్ళు ఎక్కడుంటాడు? రంగనాథ క్షేత్రంలో రంగనాథుడిగా పడుకొని ఉంటాడు. అదిగోండి ఆ రంగనాథుడిని నేను విగ్రహ స్వరూపంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి నేను వివాహం ఆడుతాను అని చెప్పి అట్లాగా. ఎందుకంటే మనం సీతా కళ్యాణం చూస్తాం, లేదా రుక్మిణి కళ్యాణం చూస్తాం. ఇవన్నీ కూడా మనుషులకు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధికులు ఉన్నటువంటి వాళ్ళకి పెళ్లి జరిగింది. ఇది కేవలము అదిగోండి మనుషులకి అట్లాగే భగవంతుడికి జరిగినటువంటి వివాహం అన్నమాట ఇది. అందుకు దీన్ని పరమోత్కృష్టంగా విశేషంగా భావిస్తాం. అంతటి వైభవం కలిగినటువంటి ఈ వ్రతము ఇదంతా కూడా అమ్మ మనస్సు ద్వారానే చేసుకుంది.
మనం కూడా మనస్సు ద్వారా పరమాత్మను పొందుతాం. అట్లాగా నీ మనస్సు ద్వారా కూడా ఇది రంగనాథుడి క్షేత్రం అనుకుంటూ భావించి, అదిగోండి అక్కడ ఉన్నటువంటి స్వామి రంగనాథుడిలాగా భావించి, ఆయన కృష్ణ పరమాత్మ అయినప్పటికీ కూడా రంగనాథుడిని వివాహం ఆడేయడానికి వచ్చినప్పుడు అమ్మ రంగనాథుడిని వివాహం ఆడింది. అట్లాగా రంగనాథుడిని ఆ అండాల తల్లి యొక్క వివాహ మహోత్సవం మనం అందరం కూడా కూడి చేద్దాం. ఎలాగైతే కూడి ఇరిందు కులిరిందు అంటే అట్లాగా మనం పాయసం తీసుకున్నాం మనం అందరం కలిసి, అట్లాగా మనమందరం కూడి భగవంతుడి సేవ ఇన్ని రోజులు చేసాం, భగవంతుడి పాటలు పాడాం, భగవంతుడి వివాహం కూడా మనం అందరం కూడా కూడి చేద్దాము. ఇప్పుడు అక్కడ సంకల్పము ఆ యొక్క గోత్రనామాలు అయిపోయి మీ అందరికి కూడా ఇప్పుడు సంకల్పం చెప్పించి ఇంకా వివాహ మహోత్సవం ప్రారంభం చేద్దాం.